నా ప్రభు విడుదలను పొందుకొని సంతోషించిన దినాలు మేము చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశం యొక్క సుభిక్షత కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి నైనా ప్రభు. ఒకవైపు స్వాతంత్ర సంబరములు కనబడుతున్నప్పటికీ దేశం యొక్క మరొక మూలన యుద్ధనాదములు వినబడుతున్నాయి. నైనా యుద్ధమునకు సంబంధించిన ధ్వనులు వినబడుతూ ఉన్నాయి. ఒకవైపు నైనా మరి స్వతంత్రత సంబరాలైతే మరోవైపు రక్తపు మడుగులు కనబడుతున్నాయి. నా దేశమునకు అలాంటి నైనా ప్రభు దౌర్భాగ్యమైనటువంటి స్థితి లేకుండా మీరు కాచి కాపాడుదురని, దయపాలించుదురని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నిరాకడ వరకు మరి దేశమును సుభిక్షముగా ఉంచి మీరు మహిమ తెచ్చుకుందరని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభు. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు మేము ప్రార్థన చేయుచూ ఉన్నాం. నైనా కనికరించండి. దేశం యొక్క నలుమూలల సుభిక్షత కలిగి జీవించుటకు సహాయం చేయండి. జ్ఞానము కలిగి మీ చిత్తానుసారముగా రాజ్య పరిపాలన చేయుటకు మనుషులకు జ్ఞానమిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రములు. నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి స్థితిగతులను నైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కనికరించండి, కృప చూపించండి. మా దేశం యొక్క ప్రతి రాష్ట్రమును కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. కృప చూపించండి నాయన, దయపాలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ను కనికరించండి నైనా ప్రభు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను, అధికారులను మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. స్తోత్రం. నైనా కనికరించండి. మరి రాష్ట్రంలో సుభిక్షత కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలర్లు, మారణ హోమములు, మానభంగములను మాన్పండి ప్రభు. స్తోత్రాలు నైనా. దొంగలు నైనా ప్రభు, దుష్టులు, దుర్మార్గులు, నీచ క్రియలు చేయవారు నైనా ప్రభు, నైనా వారు తమ క్రియలను నైనా ప్రభు మానుకొనున్నట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్ర భవిష్యత్తును మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని నైనా, రాష్ట్ర మంత్రులను, రాష్ట్రంలో ఆహారమును, రాష్ట్రంలో ఆరోగ్యమును మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన అస్సాం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అస్సాం రాష్ట్రంలో నైనా ప్రభు అన్ని అనుకూలమైనటువంటి వాతావరణాలు, అనుకూలమైనటువంటి రాజకీయ పరిణామాలు, అనుకూలమైనటువంటి నైనా మరి దేశ ప్రజలకు నైనా సకల సమృద్ధి అయినటువంటి పోషణ అందునట్లు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా అదేవిధంగా బీహార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బీహార్లో శాంతిని, సమాధానమును కలగ చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, బీహార్లో ఎటువంటి నైనా ప్రభు దౌర్భాగ్యపు పరిస్థితులు దాపరించకుండానట్లు కృప చూపించమని వేడుకొనుచూ ఉన్నాను. రాజకీయ నాయకులు శాంతి సమాధానం కొరకు పాటుపడినట్లు కృప చూపించండి. దేశ ప్రజలకు ఆహారము సమృద్ధిగా నైనా దొరుకుటకు కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించుమని వేడుకొనుచున్నాను స్వామి. ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేస్తున్నానైనా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను, అధికారులను, ప్రజలను, పిల్లలను, పెద్దలను, స్కూళ్లను, కాలేజీలను నైనా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. అక్కడ శాంతిని, సమాధానమును, సుభిక్షతను కలగ చేయమని వేడుకొనుచూ ఉన్నాను స్వామి. కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆ రాష్ట్రమును మీరు దీవించుమని వేడుకొంచున్నాం. సకాలమునకు పంటలు, సకాలమునకు పోషణ అందునట్లు కృప చూపించండి. శాంతిని, సమాధానమును కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. స్తోత్రాలు. నైనా మీరే కృప చూపించి కరుణించుమని వేడుకొంచున్నాను. గుజరాత్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. గుజరాత్ రాష్ట్రంలో నైనా ప్రభువ సత్యమును గుర్చిన స్థాపన నైనా ప్రభు మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రములు నాయన. ఏ విధమైనటువంటి మత కల్లోలాలు, మతపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి చీకటి అంధకారమును అక్కడ తొలగింపచేసి మీ నామ మహిమార్థమై ఆ రాష్ట్రమును దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రములు నాయన. కనికరించండి. రాష్ట్ర అధికారులను, రాష్ట్ర నాయకులను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను
అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ను మీ దయగల చేతులకు అప్పగించుకొంచున్నాను. నాయన ప్రతిదీ క్రమముగాను న్యాయముగాను జరుగునట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. ప్రభు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గోవా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా ప్రభు నీతి కార్యములు జరుగునట్లు ప్రతి విధమైనటువంటి చీకటి అంధకారములు, ప్రతి విధమైనటువంటి నైనా ప్రభు మరి చెడ్డ కార్యములకు తావు లేకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా నీకు స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్న రాష్ట్ర మంత్రులను, ఆ రాష్ట్ర అధికారులను మీరు దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకుందరని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వామి స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించండి నాయన ప్రభు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రాజకీయ పరిణామాలను మీ దయగల చేతులకు అప్పగించుకొంచును. అక్కడికి వచ్చి పోయేటటువంటి ప్రతి వారిని కూడా మార్గములలో నీ తోడును, నీ కాపుదలను దయచేసి మహిమ పొందుమని వేడుకొంచున్నాను. నీ చిత్తానుసారంగా నడుచుకున్నట్లు ఆ రాష్ట్రమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. హర్యానాను మీరు జ్ఞాపకం చేసుకోండి. హర్యానా రాష్ట్ర మంత్రిని, రాష్ట్ర నైనా మరి ముఖ్యమంత్రులను, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నైనా బాధ్యత కలిగినటువంటి అధికారులను మీ దయగల చేతులకు అప్పగించుకొంచున్నాను. శోభస్కరమైనటువంటి మీ నామము వర్ధిల్లునట్లు అక్కడ మీ రాజ్య సువార్త ప్రకటన జరుగునట్లు కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా ప్రతి విధమైనటువంటి అల్లర్లు, మారణ హోమములు, రక్తపాతములు నైనా ప్రభు మరి జరగకుండా కృప చూపించుమని వేడుకొనుచూ ఉన్నాను. సహాయం చేసి మహిమ పొందుమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. హిమాచల్ ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభు నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలమునకు సరైనటువంటి నైనా పోషణ అందునట్లు కృప చూపించుమని వేడుకొనుచూ ఉన్నాను. దయ కనికరం చూపించగల దేవుని యందు విశ్వాసం ఉంచి వేడుకొనుచున్నాం. అక్కడ మీ రాజ్య సువార్తను ప్రభు మరి అందునట్లు కృప చూపించండి. అక్కడ శాంతి నైనా ప్రభు ఎస్టాబ్లిష్ కావటానికి కృప చూపించుమని వేడుకొనుచున్నాను. అక్కడ నైనా ప్రభు మరి దేవుని గురించినటువంటి జ్ఞానం నాయన మీరు అందించుమని వేడుకొనుచూ ఉన్నాను. స్తోత్రాలు నాయన. సహాయం చేయండి. రాష్ట్ర ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొంచున్నాం. జార్ఖండ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి. ఆ రాష్ట్రాన్ని మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాను. జార్ఖండ్ లో ప్రభు నీ కనికరమును నిండుగా వర్షం వలె కుమరించుమని వేడుకొనుచున్నాను. రాష్ట్ర అధికారులను, రాష్ట్ర మంత్రులను మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాను. కర్ణాటక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కర్ణాటక రాష్ట్రాన్ని మీరు దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అక్కడ ఉన్నటువంటి నైనా మరి మంత్రులను, అధికారులను, అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ని, అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విస్తారమైన నగరము నైనా ప్రభు మరి బెంగళూరు అందులో ఉంటుండగా, అందులో నైనా ప్రభు నైనా మరి మిమ్మల్ని గురించి అనగా దేవుని గురించిన జ్ఞానం నైనా మనుషులు కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమతుల్యమైన వాతావరణములను, సకాల వర్షములను, అనువైనటువంటి స్థితిగతులను మీరు ఏర్పాటు చేస్తున్నందుకు స్తోత్రములు. నైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కేరళ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అతలాకుతలం అయిపోయింది నైనా, నష్టపోయింది. భయంకరమైనటువంటి నైనా ప్రభు మరి కొండ చర్యలు విరిగి పడి నైనా ప్రభు మనుషులు చనిపోతుంటుండగా నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా విడవబడిన కుటుంబాలను దీవించండి, ఆదరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రములు నాయన. మరొకసారి నేను అలాగూ జరగకుండానట్లు నీ కనికరము వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కేరళ రాష్ట్రంలో ఈ రాజ్య సువార్త వినబడినట్లు మరింత ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. అనగా సత్య సువార్త వినబడినట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మహారాష్ట్రను జ్ఞాపకం చేసుకొని నాయన, ఆ రాష్ట్ర అధికారులను, ఆ రాష్ట్ర ప్రజలను, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను, ఆ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలను, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సంస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో ప్రభువా నైనా మరి నీతిని, న్యాయమును, మరి ధర్మమును గుర్చినటువంటి సంగతులు నైనా మీరు వినిపింపచేయండి. మారణ హోమములు లేకుండా, మతపరమైన అల్లకల్లోలములు లేకుండా కృప చూపించుమని ప్రార్థన చేస్తున్నాను. ఈర్ష్య, అసూయలు, ద్వేషములు లేకుండా నైనా ప్రభు మరి దేశమును ప్రేమించే విధంగా ప్రతి మనుషుని ఒకరినొకరు ప్రేమించుకునే కృప కూడా దయచేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మధ్యప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలో నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ప్రభు భారతదేశంలో నైనా మరి మధ్యప్రదేశ్ ను ప్రత్యేకమైనటువంటి స్థానంలో మీరు ఉంచినందుకు స్తోత్రములు. ఇంకను ప్రభు ఆ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి జనాభా విస్తారమైన ఆ జనాభాను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ప్రభు మంచి జ్ఞానము, నాగరికత కలిగి నైనా ప్రభు మరి ఒకరినొకరు ప్రేమ కలిగి మరి ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ నైనా బ్రతకడానికి సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి మంత్రులను,
అధికారులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహిమగల దేవునికి నైనా ఆ రాష్ట్రమును, రాష్ట్ర ప్రధానులను, నైనా ముఖ్యమైన ప్రతి వారిని, నైనా సామాన్యులను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రములు. పోషణ ఆధారమైనటువంటి ఆ రాష్ట్ర ఉత్పత్తులను మీరు అభివృద్ధి పరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా నీకు స్తోత్రములు. మణిపూర్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గత సంవత్సరం క్రితం నుంచి నైనా ప్రభు అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి అల్లర్లు, భయంకరమైనటువంటి ద్వేషాలు, ఒకరి మీద ఒకరు నైనా మారణ సంబంధమైనటువంటి క్రియలు చేసుకొని విస్తారమైనటువంటి పాపము అక్కడ జరుగుతూ ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ భయంకరమైనటువంటి ఆ చీకటి కార్యాలను మీరు ఆపివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన మణిపూర్ రాష్ట్రంలో ఉన్న నీ ప్రజలు నైనా చెల్లా చెదురైపోయారు. నైనా ప్రభు మానభంగం చేయబడ్డారు. నైనా ప్రభు మరి ధ్వంసం చేయబడ్డాయి. మీ యొక్క నైనా మందిరాలు, అక్కడ జరిగినటువంటి విపత్కర సన్నివేశాలు చూసి దేశం చలించిపోయింది కదా నాయన. కనికరించండి. మరెన్నడు అలాగూ జరగకుండానట్లు ఆ రాష్ట్రం మీద మీ రెక్కలను చాచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కుడిహస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఏ మనుషునికి అధికారము లేకుండా కొట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను అల్లర్లకు కారణమైన ప్రతి వారిని మీరు దర్శించండి, మారు మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ నామమును ఘనపరుస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. కనికరించమని వేడుకొనుచూ ఉన్నాను తండ్రి. మేఘాలయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి ప్రభు, కృప చూపించుమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములు. మేఘాలయ నైనా ప్రభు రాష్ట్రమును నైనా ప్రభు మరి ఆ యొక్క ఉన్నతమైన స్థానముందు ఉంచినందుకు స్తోత్రాలు. నైనా మరి దేశమునకు నైనా ప్రభు మరి ఒక నైనా ప్రభు మరి ఆ యొక్క పర్వత ప్రాంతాలలో నైనా ప్రభు మరి నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రాష్ట్రమును మీరు ప్రత్యేకంగా దర్శించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీ రాజ్య సువార్తను ప్రకటింపచేయమని వేడుకొంచున్నాను. విస్తారమైన సత్యము అక్కడనైనా ప్రభు మంచువలి కురిగినట్లు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నీకు స్తోత్రములు, మీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువ, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నా. కనికరించండి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలను మీ మహిమలో తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. కనికరించుమని వేడుకొనుచూ ఉన్నాను. దయపాలించమని ప్రార్థన చేస్తున్న రాష్ట్ర నాయకులను, రాష్ట్ర అధికారులను, రాష్ట్ర ప్రజలను మీరు ప్రత్యేకంగా దర్శించి మహిమ పొందుమని, సకాలమైనటువంటి పోషణ, సకాలమైనటువంటి వర్షములు, సకాలమైనటువంటి నైనా ప్రభు వాతావరణములు అక్కడ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విద్యార్థులు, వృద్ధులు, నైనా వ్యవసాయకులు, నైనా ప్రభు మరి పనులు చేసుకునేవారు, ప్రయాణాలు చేసేవారు, వ్యాపారస్తులను ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించి నీతి, న్యాయము, ధర్మం, పవిత్రత నైనా కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిజోరాం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. రాష్ట్రమును మీరు నైనా దీవించండి, ఆశీర్వదించండి. బలమైన నీ హస్తమును నైనా ఆ యొక్క రాష్ట్రం మీద మీరు ఉంచుమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. నైనా ప్రభువ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, పెద్దలను, అధికారులను దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచూ ఉన్నాను స్వామి. మీ కనికరమును, మీ వాత్సల్యతను ఆ రాష్ట్రం మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నైనా ప్రభు మరి పోషణాధారమైన ఇండస్ట్రీస్, పోషణాధారమైనటువంటి వ్యవసాయాలు సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నాగాలాండ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి. రాష్ట్ర ప్రధానులను, రాష్ట్ర అధికారులను, రాష్ట్ర మంత్రులను, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలను, బాధ్యత కలిగిన వారిని నైనా ప్రభు మీరు దీవించండి. విద్యార్థులను దర్శించండి, టీచర్స్ ను దర్శించండి. నైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటీకరణలను మీరు దీవించి ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన అవసరతలను ఎరిగిన వాడు తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం. ఒడిశా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రమునకు ఇంకను మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవము గల దేవుని ఎరుగుటకు జ్ఞానం ఇవ్వని, చెవినిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశమా చెవి యొగ్గుము అని మీరు సెలవిచ్చారు. ఆ విధంగా ప్రభు చెవి ఎగ్గుటకు సహాయం చేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నాను. ఒడిశా రాష్ట్రంలో నీ పిల్లలు చేస్తున్నటువంటి పనులను, నీ పిల్లలు చేస్తున్నటువంటి పరిచర్యలను, నీ పిల్లలు చేస్తున్నటువంటి నైనా ప్రభు మరి ఆ యొక్క రాజ్య సువార్తను విస్తరింపచేసి మనుషుల్లో మార్పును, మనుషుల్లోనైనా ప్రభు ప్రత్యేకమైనటువంటి మార్పును
మీరు కలగ చేసి మహిమ పొందుమని వేడుకొంచున్నాను. విద్యలోను జ్ఞానములోను నేను ప్రభు అభివృద్ధి గాంచుటకు సహాయం చేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి, కృప చూపించుమని వేడుకొనుచు ఉన్నాను. స్వామి మీకు స్తోత్రాలు నాయన. కనికరించండి, రాష్ట్రమును మీ దయగల కరుణగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు కనికరించండి. రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రధానులను, రాష్ట్రంలో ఉన్నటువంటి నైనా మరి బాధ్యత కలిగిన వారిని, చీఫ్ మినిస్టర్స్ ని నైనా అధికారులను, కలెక్టర్స్ ని నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా ప్రభు విద్యా విధానంలో ఉన్నవారిని, వైద్య విధానంలో ఉన్నవారిని నైనా ప్రభు మరి మీరు దీవించి ఆశీర్వదించుమని పంజాబ్ రాష్ట్రమును మీ చేతులకు అప్పగించుకొంచున్నాం. అక్కడ ఉన్న ప్రజల యొక్క నైనా ప్రభు మరి జీవన విధాన శైలిని ఎరిగిన వాడవు నైనా. వారికి కావలసిన మంచి ఆహారమును, పోషణను మీరు అనుగ్రహించండి. కావలసినంత నీటిని నైనా, కలుషితం లేని గాలిని మీరు కలుగచేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజస్థాన్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి నైనా ప్రభు ప్రజలను, అక్కడ జీవన విధాన శైలిని, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఎరిగిన వాడవు కనుక జ్ఞాపకం చేసుకోండి. నైనా ప్రభు మరి ద్వేషము, నైనా ప్రభు మరి మారణ హోమములు, నైనా ప్రభు దుష్ట ఆలోచనలను నైనా ప్రభు మీరు తీసివేయండి. మంచి ఆలోచనలను, మంచి దృక్పథాలను, మంచి అభిప్రాయాలను నైనా ప్రజలకు మీరు కలుగ చేయండి. జ్ఞానమును వృద్ధిపరచండి, తెలివిని మీరు పెంపొందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యెహోవా యొక్క బాహుబలం, దక్షిణ హస్తం నా దేశం మీద ఉండునట్లు నైనా రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నన్ను వాగ్దాన సఫలత వారికి మీరు కలుగ చేసి మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ ద్వారములు తెరవబడినట్లు కృప చూపించండి. సిక్కిం రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను, రాష్ట్రంలో ఉన్నటువంటి నైనా ప్రభు బాధ్యత కలిగిన ప్రతి వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నైనా మరి ప్రజలను, నైనా ప్రభు ప్రజలను పాలించేటటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రములు, వందనాలు నాయన. రాష్ట్ర ప్రజలను మీరు ప్రత్యేకంగా దర్శించి వారి అక్కర్లను, వారి అవసరతలను మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ప్రభు రోగులను మీరు దీవించండి, స్వస్థపరచండి, నేను మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. నేను మీకు స్తోత్రాలు. అక్కర్లో ఉన్న వారి అక్కర్లను మీరు తీర్చి మహిమ పొందుమని వేడుకొనుచూ ఉన్నాను. నేను ప్రభు సత్య స్వార్థను ఎరిగే మనస్సు, జీవము గల దేవుని చూసేటటువంటి దృష్టిని, నేను కనులను మీరు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి ప్రతి అక్కర్లను మీరు తీర్చి మహిమ పొందుదురని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, స్తోత్రములు నాయన. దేశములను ప్రేమించే దేవుడవు నైనా, వాటి మీద మీ కనికరమును ఉంచే దేవుడవు గనుక నీ చేతులకు అప్పగించుకుంటాం. తమిళనాడు రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అధికారులను, తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి నైనా మరి మంత్రులను, బాధ్యత కలిగిన వారిని మీరు కనికరించండి. అందరూ ఏక అభిప్రాయం కలిగి, ఏక దృక్పథం కలిగి దేశ క్షేమం కొరకు, దేశ సుభిక్షత కొరకు, దేశం యొక్క సంక్షేమం కొరకు నైనా ఆలోచన చేయటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను కనికరించండి. మరి విస్తార జనాభా కలిగిన ఆ రాష్ట్రములో నేను ప్రభు విస్తారమైనటువంటి అభివృద్ధి పెంపొందినటువంటి మరి ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. పాపమునకు ఒడిగట్టకుండా, అవినీతికి ఒడిగట్టకుండా, దుర్మార్గతకు దారులు తీయకుండా, దుష్టత్వమునకు నైనా ప్రభు లొంగిపోకుండానట్లు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నైతిక విలువలు నిల్వ చేయమని, మానవతా విలువలను మీరు పెంపొందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రములు నాయన. త్రిపుర రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి. రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అధికారులను, రాష్ట్ర మంత్రులను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంస్థలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అన్యాయపు సంస్థలను దూరపరచండి, లయపరచండి. అన్యాక్రాంతముగా నైనా ప్రభు భయంకరమైనటువంటి నైనా ప్రభు మారక ద్రవ్యాలను నైనా మరి డెవలప్ చేస్తున్న వారిని మీరు నైనా మరి నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఆ రాష్ట్రమును మీరు దీవించండి. రాష్ట్రంలో ప్రతి అక్కరలను, అవసరతలను మీ మహిమలో తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర అధికారులను, రాష్ట్ర మంత్రులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలో బాధ్యత కలిగిన వారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటీకరణ సంస్థలను
మీరు దీవించండి. రాష్ట్రమునకు అవసరమైనటువంటి నీటి సరఫరాను, ఆహార సరఫరాలను మీరు అందించండి. నేను ప్రభు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను ప్రభు తలమానిక నగరం హైదరాబాద్ ను మీరు ప్రత్యేకంగా దర్శించండి. నైనా ప్రభు పాపము, నైనా అన్యాయము, అక్రమము, దుష్టత్వము, అవినీతి, చీకటి నైనా మరి పెరిగిపోకుండా మీరు కాపాడి కనికరించి నైనా ప్రభు వాటిని నిర్మూలన చేసి నైనా ప్రభు నీతిని పెంపొందించమని వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రములో నాయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలను, ప్రతి విధానములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమునకు వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా దూరపరచండి, లయపరచని ప్రార్థన చేస్తూ నాను. స్తోత్రములు నైనా ప్రభువ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అది నా దేశ ప్రజలను నేను ప్రభు మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్న నా ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. పిల్లలను, పెద్దలను, వృద్ధులను, నేను రాజులను, అధికారులను, నేను అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సంస్థలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి. రాష్ట్ర అవసరతలను సకాలమునకు తీర్చండి. అన్యాయకు శిక్ష పొందుతున్న వారికి విడుదల దయచేసి మహిమ పొందుమని వేడుకొనుచూ ఉన్నాను. నీతి న్యాయములను పక్కన పెట్టి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న వారిని దూరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేసి నైనా ప్రభు నీతి న్యాయమును స్థాపించుమని వేడుకొంచున్నాం. ఉత్తరాఖండ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అధికారులను, నేను మంత్రులను, ప్రజలను, నేను మరి డాక్టర్స్ ని, టీచర్స్ ని, నేను ప్రభు ప్రతి ఉద్యోగులను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం. వ్యవసాయములు చేస్తూ బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కూలీ పనులు చేస్తున్న వారిని మీరు దర్శించండి ప్రభు. స్తోత్రములు నైనా ప్రభు ఆకలి చేత అలమటిస్తున్న వారిని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాం. రోగముల చేత మూలుగుచున్న వారిని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాను. నైనా నీ సేవ చేస్తున్న నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించుమని, అక్కర్లు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని గురించినటువంటి నామస్మరణ, దేవుని గురించినటువంటి జ్ఞానము ఆ యొక్క ప్రజలకు మీరు కలుగచేసి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెస్ట్ బెంగాల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనికరించండి. వెస్ట్ బెంగాల్ ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలను మీరు దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరతలను మీ మహిమలో తీర్చుమని వేడుకొనుచూ ఉన్నాను. తండ్రి స్తోత్రములు అక్కడ ఉన్న అధికారులను, రాజులను, ప్రధానులను నేను ప్రభు మీరు దీవించండి. ప్రజలను మీరు కనికరించుమని వేడుకొనుచూ ఉన్నాను. రాష్ట్ర సుభిక్షత, రాష్ట్ర అవసరత, పోషణ మీ చేతులకు అప్పగించుకొంచున్నాం తండ్రి. మరి కొన్ని నైనా ప్రభు మరి కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా మీరు దర్శించండి. నైనా ప్రభు అండమాన్ నికోబార్ దీవులను మీరు ప్రత్యేకంగా దర్శించండి. అక్కడున్న ప్రజలను, వారి జీవనాధారములను మీరు జ్ఞాపకం చేసుకొని నైనా ప్రభు మరి అవసరతలను తీర్చండి. నిజమైన దేవుని ఎరుగు మనస్సు వారు తలెత్తి చూచుటకు సహాయం చేయండి. ఆకాశ వారి మనస్సును మీరు ప్రేరేపించండి. అనగా జ్ఞాపకం చేసుకోవటానికి నైనా సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. చండీగఢ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. నైనా మీరు కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి నేను ప్రాంతంలో ఉన్న వారిని మీరు ప్రత్యేకంగా దర్శించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నైనా మరి ధర్మండ్యూ మరి 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 ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాన్ని కూడా నైనా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడున్న ప్రజలను అవసరతలను తీర్చండి. అక్కడున్న ప్రభుత్వ రంగాలను మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం. ఢిల్లీ నైనా మరి దేశ రాజధాని is the national capital territory, Father. Lord, please look unto our that capital, Lord, and show your mercy and pour out your blessings and strengthen. Lord, please give your security. నైనా మీకు స్తోత్రాలు. ఆ యొక్క రాష్ట్రంలో నైనా ప్రభు ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంతంలో అనేకమైనటువంటి సంస్థల ఆధారాలు, దేశం యొక్క ఆధారాలు, నైనా ప్రభు దేశం యొక్క సమాచార ఆధారాలు, దేశ న్యాయము, నైనా అత్యున్నతమైన న్యాయస్థానాలు, నైనా ప్రభు రాజులను మరి ప్రజలను ఏలే రాజులు, మరి ప్రధానులు, మంత్రులు, నైనా ప్రభు మరి అక్కడ ఉన్నటువంటి మరి నైనా ప్రభు మరి ప్రజలనందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దృష్టించుమని వేడుకొనుచూ ఉన్నాను. రాష్ట్రం ఆ యొక్క ప్రాంతంలో నైనా ప్రభు మరి జరుగుతున్నటువంటి సభలను, అక్కడ ఉన్నటువంటి నైనా ప్రభు మరి ప్రతి విధమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి క్రియాశీలకమైనటువంటి సంగతులన్నిటినీ మీరు ప్రైవసీ దయచేసి మహిమ పొందుమని వేడుకొనుచున్నాను. నైనా అక్కడ ఉన్నటువంటి నైనా అక్కడ మరి చేరేటటువంటి రాజకీయ నాయకుల యొక్క మనస్సును మీరే మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్టుడు దురాలోచనకు నడిపించకుండా
ఏ దుష్ట ఆలోచనలు వారి న్యాయ వ్యతిరేక దిశకు నైనా ప్రభు అధికారులను నడిపించకుండానట్లు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభు. నీకు స్తోత్రములు. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రభు జమ్మూ కాశ్మీర్ మరి దేశం యొక్క తలమానికం, దేశం యొక్క శిరస్సు వలె నైనా జమ్మూ కాశ్మీర్ ఉంటుండగా నిత్యము యుద్ధములు, అభద్రతా భావాలు, నైనా ప్రభు అకాల మరణాలు, నైనా ప్రభు ఘోరమైన మరణ కాండాలు, నైనా ప్రభు దేశేతర నుంచి నైనా ప్రభు కలుగుతున్నటువంటి అభద్రతమైనటువంటి దాడులు మీరు జ్ఞాపకం చేసుకోమని, అలాంటివి ఏవి లేకుండా సంవత్సరాంతము నుంచి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కనుదృష్టి అక్కడ ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ ఇరుకుయు ఇబ్బందియు లేకుండా కృప చూపించండి. అక్కడ ఉన్న ప్రజలను, రాజులను, అధికారులను మీ చేతులకు అప్పగించుకొంచున్నాను. లడాక్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను. నైనా ప్రభు అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగిన సంస్థలను, నైనా ప్రభుత్వ రంగాలను, ప్రైవేటీకరణలను, నైనా ప్రభు మరి అనేక రకమైనటువంటి పరిశ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. లక్షద్వీపులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి నైనా వ్యాపార విధానాలను, అక్కడ ఉన్నటువంటి దేశం యొక్క నైనా ఆర్థిక మరి సోర్సెస్ ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కనికరము అక్కడ ఉంచి నాయన ప్రభు అక్కడ ఉన్న ప్రజలను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పాండిచ్చేరిని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. రాజులను, అధికారులను మీ దయగల చేతులకు, మీ కరుణగల హస్తములకు అప్పగించుకుంటూ మీ దయగల పాదములకు ఆ యొక్క రాష్ట్రమును, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఆ యొక్క ప్రాంతాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. స్తోత్రములు నాయన. కనికరించండి. నా దేశమునంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి నేను ప్రభు మరి బీదలను, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని అనాథలను, కూడు గూడు గుడ్డ లేని నిరాశ్రయులను, కుంటి గుడ్డి వికలాంగులను, రోగగ్రస్తులను, వ్యాధి పీడితులను, గడాంధకారపు చీకటిలో మరణకరమైన భయములో ఉన్న వారికి మీ ఆదరణ, మీ రక్షణ, మీ సంరక్షణ ప్రభు కృప చూపించి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ కొని ఆడుతూ ఉన్నాం ప్రభు. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో మరి దేశంలో ఉన్నటువంటి నైనా ప్రభు మరి దేశ అభివృద్ధికి ఆటంకపడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి నైనా ప్రభు మరి ఈ యొక్క నా దేశంలో ఉన్నటువంటి ప్రజలను మీరు ప్రత్యేకంగా దృష్టించండి. వనైనా మరి ఎవరైతే నైనా ఈ యొక్క మారక ద్రవ్యాలు నైనా ప్రభు మరి భయంకరమైనటువంటి డ్రగ్స్ భయంకరమైనటువంటి రీతిగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ యవనస్తులను పాడు చేస్తున్నటువంటి ఆ పాడు బుద్ధి కలిగిన ప్రజలను మరి దుష్టులను మీరు ప్రత్యేకంగా నిర్మూలము చేయమని మీరు మారు మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి మానభంగాలకు కారణమవుతున్న వారిని, భయంకరమైన దొంగతనాలకు కారణమవుతున్న వారిని, భయంకరంగా ప్రభుత్వ సంస్థలను పాడు చేస్తున్న వారిని, భయంకరంగా తమ ఇష్టానుసారంగా జీవించటానికి, సామాన్యులను నాశనం చేయటానికి ఉన్నటువంటి బుద్ధి కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి నాయన పరిపాలన అధికార కూటములలో నైనా ప్రభు మరి ఇలాంటి చెడ్డ ఆలోచనలు కలిగిన వారిని నిర్మూలము చేయండి, దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా మీకు స్తోత్రములు. న్యాయములను తీర్చే సుప్రీం కోర్టులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్యాయపు తీర్పు తీర్చకున్నట్లు నా దేశమును మీరు జ్ఞాపకం చేసుకోమని దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రములు. నైనా కేంద్ర పాలిత ప్రాంతాలు మరి కేంద్రంలో ఉన్నటువంటి నైనా ప్రభు మరి అధికారులను నైనా మీరు జ్ఞాపకం చేసుకుని కేంద్ర క్యాబినెట్ ను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాధ్యత కలిగి నైనా ప్రభు చక్కటి తీర్మానంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకొని దేశ సుభిక్షత కొరకు పాటుపడటానికి సహాయం చేయండి. మతమైన పని చేయకున్నట్లు కృప చూపించండి. నైనా ప్రభు మరి ఏ విధమైనటువంటి జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, నైనా ప్రభు ప్రాంత భేదాలు, వర్ణవర్గ భేదాలు లేకుండా కృప చూపించండి. కులాభిప్రాయాలు లేకుండా కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాను. నైనా ప్రభు వసదైక్యత మరి అందరూ మరి దేవుని పిల్లలు అనే ఒక భావజాలముతో మనుషులు ఆలోచన చేయటానికి, మానవత విలువలు కలిగి జీవించటానికి కృప దయచేసి మహిమ పొందుతారని ప్రార్థన చేస్తున్నాను. నా దేశం కొరకు నేను చేస్తున్న ఈ ప్రార్థన మీరు అంగీకరించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా మాత్రమే కాదు నైనా ప్రభు దేశంలో ఎన్నో అక్కరలు, ఎన్నో అవసరతలు నైనా ప్రభు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు తీర్చుమని
మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రం. ముఖ్యంగా నా దేశమునకు నేను పరిశుద్ధాత్మని శక్తి, నా దేశమునకు మా రక్షణకర్త అయిన దేవుని గురించిన మరి జ్ఞానమును మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశమునకు రక్షణ అనుభవాన్ని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశము దేవుని మహోగ్రత నుంచి తప్పించుకొనుటకు జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా దేశమునకు సకల ఐశ్వర్యములు నైనా మీరు కలగచేసి మహిమ పొందండి. నైనా సాంఘిక, సాంస్కృతిక నైనా ప్రభు వాటితో పాటు నైనా ప్రభు సమైక్యత, మరి మీరు సానుకూలత, మరి మీరు సోదర భావములను మీరు కలగచేయండి. వీటన్నిటికంటే మరి ముఖ్యముగా ఆత్మ సంబంధమైన ఆలోచనలను, జ్ఞానమును, సత్యమును గూర్చిన పరిశోధనలు, సత్యమును గూర్చినటువంటి నైనా ప్రభు నిలకడగలిగిన జీవితాలు కలగచేయండి. నీ కొరకు పని చేస్తున్న నీ బిడ్డలున్నారు, ఒక్కొక్కరిని దర్శించండి. వారి అక్కర్లను, వారి అవసరతలను తీర్చండి. నేను మిషనరీలుగా పనిచేస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నైనా ప్రభు ప్రతి పరిచర్య యోగ్యమైనదై, ప్రతి పరిచర్య సత్య సంబంధమైనదై, ప్రతి పరిచర్య నైనా ప్రభు సత్యానుకూలమైన రీతిగా నడుచుకున్నటకు కృప చూపించుమని వేడుకొనుచూ ఉన్నాను. సత్యమునకు నైనా స్తంభముగాను నిలుచున్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమిచ్చి మా రుణము తీర్చుకొనగలము స్వామి? ఏ రీతిగా మిమ్మల్ని కొనియాడగలము స్వామి? మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం, మీ నామమును హెచ్చిస్తూ ఉన్నాం, మీ నామమును పూజిస్తూ ఉన్నాం. నువ్వు మా దేవుడవై, మా రక్షకుడవై, మా యొక్క తండ్రివై నేను ప్రభు మీరుండుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆకలిని తీర్చే దేవుడవు, దేశమును కాపాడే దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం. దేశమా సంతోషించుము, దేశమా ఉల్లసించుము, నీ దేవుడైన యెహోవా నిన్ను కరుణించును గాక అనే వాగ్దానం నైనా ధ్వని నా ప్రజలు వినున్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ అందరికీ రక్షణ, మారు మనస్సు దయచేసి మహిమ పొందుదురని ప్రార్థన చేస్తూ మరింతగా స్వార్థ జ్వాలలు వినబడినట్లు నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మహిమగల దేవునికి అప్పగించుకుంటూ స్తోత్రములు అనొచ్చు. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు. మా ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమునని స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న కీర్తన పాడి ప్రభును స్తుతించి ముందుకు సాగి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము చదువుకుందాం. దైవ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రియమైన దేవుని వారలారా, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. రెండు ఒకరి పేరే, యాకోబు, ఇశ్రాయేలు. యాకోబుకే కదా పేరు పెట్టింది ఇశ్రాయేలు అని. ఆయన పేరు పెట్టిన వాడు మాత్రమే కాదు, పేరుకు తగినట్లు జీవింపచేసేటటువంటి వాడు. అందుకని యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదు. దేవుడు కొన్నిసార్లు ఇశ్రాయేలులను లేదా ఇశ్రాయేలు అని పిలిచేటప్పుడు మరలా యాకోబు అని పేరును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 32వ అధ్యాయము ఆదికాండంలో నీవు యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలువే అని అన్నాడు. నువ్వు ఇశ్రాయేలువే అని అన్నప్పుడు మరలా ఎందుకు యాకోబు అని పిలువబడుతున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో ఆయన వాగ్దానం చేయలేదా? అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అనబడదని చెప్పినటువంటి దేవుడు మరి ఈ యెషయా గ్రంథంలో ఇక్కడ మాత్రమే కాదు, అనేక చోట్ల కూడా మరలా యాకోబును లేదా ఇశ్రాయేలును యాకోబు అని పిలిచాడు. ఎందుకు?
కొన్నిసార్లు మన జీవితాలలో దేవునికి వ్యతిరేకమైనటువంటి సంగతులు చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, మన పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తూ ప్రభు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు. ఇశ్రాయేలును లేదా ఇశ్రాయేలు ప్రజలను అలాగూ గద్దించాడు, వారి పూర్వపు స్థితి మరలా జ్ఞాపకం చేసుకోవటానికి. అందుకని యాకోబు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఇక్కడ, యాకోబు ఇశ్రాయేలు సెమికోలన్, వీటిని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. రిమెంబర్ అండ్ రీకాల్ ఆల్ ది థింగ్స్ ఇన్ ప్రీవియస్లీ హ్యాపెన్. అసలు నువ్వెవరు, నువ్వు జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. ఐ కన్స్ట్రక్టెడ్ యూ, నేను నిన్ను నిర్మించి ఉన్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు అంటున్నాడు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఏమండి, మరచిపోను అనడం వేరే, మరవకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అనడం వేరే. నేనెలా మర్చిపోతానులే అనడం వేరే. ఇక్కడ నేను నిన్ను మరచిపోజాలను అంటున్నాడు. దేవుడు మనల్ని మరచిపోజాలడండి, మనల్ని మరచిపోజాలడు. నీవు నేను మర్చిపోతామేమో, కానీ దేవుడు మనల్ని మరచిపోజాలడు. ఇంకో మాట చెప్పాలంటే, ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫర్గెట్ యూ. నేను నిన్ను మరవడం అనేది అసాధ్యమైనటువంటిది అన్నట్లుగా కనబడుతుంది. మై సర్వెంట్, ఓ ఇశ్రాయేలు, దో షల్ నాట్ బి ఫర్గాటెన్ ఆఫ్ మీ. ఇశ్రాయేలునే కాదు, నిన్ను నన్ను రక్షించుకున్న ప్రతి వారిని ఆయన మరవడం లేదు. నేను నిన్ను మరచిపోజాలను. ఇంకా ఇలా చెబుతాను, ఇశ్రాయేలు, నేను నిన్ను మరవటానికి ట్రై చేస్తుంటే కూడా నాకు చేత కావట్లేదురా. నేను నిన్ను మరచిపోజాలను. ఐఎమ్ అనేబుల్ టు ఫర్గెట్ యూ. ఐఎమ్ అనేబుల్ టు ఫర్గెట్ యూ బికాస్ ఐ ఎలెక్టెడ్ యూ, ఐ కన్స్ట్రక్టెడ్ యూ, ఐ కాల్డ్ యూ, యు ఆర్ మై సర్వెంట్, యు ఆర్ మై సర్వెంట్. I elected and established you for the sake of my name and to be a servant of me అంటున్నాడు. నీవు నాకు సేవకుడుగా ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. యాకోబు అని జ్ఞాపకం చేసిన దేవుడు, ఇశ్రాయేలు అని పిలుచుచున్న దేవుడు. ఈరోజు నీ నా జీవితంలో, నీ నా అనుభవాలలో అనేక మారులు ప్రభు మనల్ని మార్చిన పేరుతో కాక మునుపటి పేరుతో పిలుస్తున్నాడంటే, ఇంకెక్కడో దేవుని ప్రేమించటం మనం తగ్గిపోయాం. దేవుని ప్రేమించటం అన్నది అనేక కోణాలలో మనం కనపరచాలి, ఒక కోణంలో కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ ద వే టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ గాడ్ జస్ట్ బై సింగింగ్ ఏ సాంగ్. ఇట్స్ నాట్ only expression of the love towards the Lord just by spending the time in the church. దేవుని మందిరంలో కూర్చొని కాసేపు కాలం గడిపినంత మాత్రాన దేవుని ప్రేమించినట్లుగా, ఒక చక్కటి పాట పాడి మరి కూర్చున్నంత మాత్రాన దేవుని ప్రేమించినట్లుగా, దేవుని ప్రేమించడం అన్నది నీకు నాకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోలేకపోతున్నాడు. ఈజ్ అనేబుల్ టు ఫర్గెట్ us. ఆయన మనల్ని మర్చిపోవటానికి ఆయనకు చేత కాదు. ఎందుకంటే ఆయన నీలాగా నాలాగా ప్రేమ ద్రోహి కాదు. ఆయన నీలాగా నాలాగా కపట ప్రేమ చూపించలేదు. ఆయన నీలాగా నాలాగా ఏదో పై పైన కనపరిచేటటువంటి ముఖస్థుతితో కూడినటువంటి ప్రేమను ఆయన కనపరచలేదు. ఆయన ప్రేమ సంపూర్ణమైనది.
ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నానన్న. ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ ద లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇమాజిన్ ద లవ్ ఆఫ్ గాడ్ జస్ట్ బై సీయింగ్ హిమ్ ఇన్ వన్ వే. దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఆయనను నువ్వు ప్రేమించినప్పుడే. దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలంటే యు షుడ్ లవ్ హిమ్. యు కాంట్ అండర్స్టాండ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని పరిపూర్ణ ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేవు. ఇట్స్ ఇంపాసిబుల్. దేవుని నువ్వు ప్రేమించడం అంటే ఏంటో నీకు నాకు అర్థం కావాలి. దైవ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది. యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనంలో నుంచి, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ, మొదట నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకునవలెను అనున్నది ఆజ్ఞ. ద స్టార్టింగ్ ఆఫ్ ద లవ్ ఈస్ ద స్టెప్ ఆఫ్ కమాండ్మెంట్. దేవుని ప్రేమించడం, ప్రేమ యొక్క మొదటి మెట్టు ఏంటి అంటే ఆయన ఆజ్ఞను అనుసరించడం. ఆయన ఆజ్ఞను అనుసరించడమే ప్రేమ యొక్క మొదటి మెట్టు. ఆ తరువాత ఆ ప్రేమలో ఆగిపోకుండా కొనసాగటమే ఆజ్ఞ. అదే అంటున్నాడు, ప్రేమలో నడుచుకునవలెను అనున్నది ఆజ్ఞ. డోంట్ స్టాప్ యువర్ జర్నీ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. Don't stop your love towards the God. When you start the journey of love with God, don't stop at any midpoint. You should reach the destination. There you can see the great love of God and his miracles. అప్పుడే దేవుని యొక్క మహోన్నతమైన కృప, ఆయన యొక్క రూపాంతర అనుభవాన్ని మనం చూడగలం. మనిషికి ప్రేమ నిర్వచనం తెలియదు, ప్రేమ భావం తెలియదు. ప్రేమ అన్న సంగతిని మానవుడు మర్చిపోయాడు, ఆ విషయంలో చచ్చిపోయాడు. ఇంతకు ఒక విషయం, దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పడానికి ఒక రుజువు, అనేక రుజువులు, అనేక ఆధారాలు అవసరం. కానీ ఒక మాటను ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం 19 నుంచి చదువుతున్నాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాం. ఆయనే మనల్ని ప్రేమించిన మొదట గనుక మనం ప్రేమించుచున్నాం. ద రీజన్, ద కాజ్ ఆఫ్ అవర్ లవ్ టువర్డ్స్ ద లార్డ్ మీన్స్ హీ లవ్డ్ us ఫస్ట్. ఆయన మనల్ని మొదట ప్రేమించెను, కారణాన్ని బట్టే మనం ప్రేమించాం. ఆయన మనల్ని మొదట ప్రేమించెను కనుకనే మనం ప్రేమిస్తూ ఉన్నాం. మానవునికి స్వతహాగా చేత కాదు ప్రేమించడం. ప్రేమ అన్న నిర్వచనమే మానవునికి తెలియదు. అందుకని ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. ఎలాగూ ప్రేమించాడు? తన ప్రియ కుమారుణ్ణి పంపుట వలన ప్రేమించాడు. కలువరి శిలువలో ఆయన 2 చేతులు చాచటం వలన ప్రేమించాడు. ఆయన రక్తాన్ని దారులుగా కార్చటం వలన ప్రేమను చూపించాడు. ఆ కల్వరి కొండలో ఆ ఎర్రటి ఎండవేళ దినమంతా బాధించబడి దినాంతములో కేక వేసి నేను లోకమును ఎంతో ప్రేమించాను అన్నట్లుగా ఆయన రుజువుపరిచాడు. కల్వరిలో ప్రేమకు గుర్తుగా ఒక జెండా ఉంది. అది ఆయన రక్తపు మడుగులతో ముంచబడిన జెండా. కల్వరిలో ప్రేమకు ఒక నిర్వచనం ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నవాడు. కల్వరిలో ప్రేమకు పేమెంట్ ఉంది. ఆయన కార్చిన మూల్యమైన రక్తమంతా ఆ పేమెంట్. కల్వరిలో ప్రేమకు ఒక నిర్వచనం, ఒక భావం అక్కడ రాసి ఉంచాడు ఆయన. అదే ఆయన పలికిన మాటలు,
సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన కార్చిన మూల్య రక్తమే ప్రేమను నిర్వచించాయి. నేటికి ప్రేమ అన్న డెఫినేషన్ ఎవరికైనా కావాలంటే he and she should come unto the cross of Calvary. There you can learn the definition of the love, where you can find out the reason of the love, where you can find out the payment of love, where you can find out the origin of love, and you can understand there the magnitude of the love on the human. There you can identify how he loved us. The action of love is there. The voice of love is there. And everything for the sake of love is available at the cross of Calvary. కల్వరి కొండ దగ్గర ప్రేమ కారణములన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఈ ప్రేమ 2000 సంవత్సరముల క్రితం భూమి మీద రుజువుపరచబడింది, క్రియాశీలకం దాల్చింది. అది అనాది కాల సంకల్పాన్ని నెరవేర్చిన ప్రేమ. అది పాపములో మ్రగ్గుతున్న మానవునికి విడుదల ప్రకటించిన ప్రేమ. అది కృంగి కృషించి నశించిపోతున్న మానవునికి జీవమును దారపోసిన ప్రేమ. అందులో ఆ ప్రేమ అనాది కాలంలో ఉన్నటువంటి ప్రేమ, అది ఒక క్రియారూపకంగా కల్వరిలో కనబడింది. చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకు, ప్రతి వారికి విడుదలనిచ్చుటకు కల్వరి కేంద్రస్థానం అయింది. కల్వరి అనే పేరు కాదు, కల్వరి స్థాన దృశ్యం అవసరం. కల్వరిలో జరిగిన క్రియ యొక్క దృశ్యం మానవునికి అవసరం. నీ గుండెలు పగిలేంతగా ప్రేమను అర్థం చేసుకోవటానికి ఆస్థానం అక్కడ ఉంది. ప్రేమలో నువ్వు పరవశించిపోవటానికి అక్కడ ప్రేమ ఉద్యానవనం ఉంది. అది మానవును ప్రేమించిన ప్రియుడు తన రక్తంతో శిలాఫలకం మీద రాసి ఉంచాడు, ఐ లవ్ యు అని. ఎంత ప్రేమించాడో రుజువుపరిచాడు ఆ కల్వరి కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రత్యక్ష స్థానం అది. ఒక గొర్రెపిల్ల వధించబడినట్లు వధించబడిన స్థానం. The answer to the question of Abraham is here. గొర్రెపిల్ల ఏది అనుకున్న అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు కలిగిన ప్రశ్నార్థకమైన సమాధానం ఈ కల్వరిలో కనబడుతుంది. రక్షణార్థమైన రక్షకుడైన దేవుని కొరకు పరితపిస్తున్నటువంటి మానవాళి కొంతైనా దైవ జ్ఞానం, కొంతైనా స్పృహ కలిగిన మానవుడికి రక్షకుడు కావాలని అర్థమవుతుంది. ఆ రక్షకుడు ఆ కల్వరిలో మన కొరకు ప్రాణత్యాగము చేయటం వలన దొరికాడు. ఈరోజు నీలో అట్టి ప్రేమ ఉందా? నీలో అట్టి ప్రేమ కలిగి ఉన్నావా? అయితే నీవు ఆయన మూలముగా పుట్టిన వాడవై ఉండాలి. ఎవరి మూలముగా పుట్టాము? ఈ లోకములో పుట్టిన పుట్టుక వేరే, మరో పుట్టుక వేరే. మానవుడు ఒకే పుట్టుక పుడితే 2 చావులు చావాల్సి వస్తుంది. మానవుడు 2 సార్లు పుడితే ఒక్కసారే చావాల్సి వస్తుంది. అవును, నీవు నేను ఒకేసారి పుట్టి మరణిస్తే అందరి వల్లే మరణించాలి మాత్రమే కాదు, 2వ మరణాన్ని కూడా రుచి చూడాల్సి వస్తుంది. అయితే మానవుడు తాను మరణించక మునిపే మరో పుట్టుక పుడితే, మరో జన్మ కలిగి ఉంటే, అది చాలా మంది అంటాం మరో జన్మ అంటే చచ్చిన తర్వాత కాదు, మరో జన్మ మరలా పుట్టడం కాదు, బ్రతికున్నప్పుడే మరలా పుట్టడం. ఏంటది? మారు మనస్సు పొందటము దాని పేరు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం దాని పద్ధతి. పాపమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి జీవాధిపతి అయిన దేవుని వైపుకు మరలడం దాని ప్రాసెస్.
యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచూ ఉన్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ఇఫ్ యు వాంట్ టు నో ద లార్డ్, యు షుడ్ బోర్న్ అగైన్ ఇన్ ద లార్డ్ అగైన్. అప్పుడు దేవుని మూలముగా పుట్టిన వాడవై దేవుని ఎరుగుదు. అప్పుడే దేవుడు ప్రేమ స్వరూపి అని, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడని లేఖనం నిర్వచిస్తూ ఒక మాట నన్ను ఇలాగ చెప్పనివ్వండి. ప్రేమ నీ జీవితంలో ఎప్పుడైతే తక్కువ అవుతుందో, దేవుని స్వారూప్యం, దేవుని యొక్క లక్షణాలు నీలో అనగారిపోతున్నాయని అర్థం. దేవుని యొక్క రూపం నీలో ప్రతిబింబించాలంటే, దేవుని స్వరూపం నీలో కనబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను సంపాదించాలి, ప్రేమలోనికి రావాలి. అప్పుడే దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలబెట్టోయ్ అన్నాడు. అవును, అక్కడే కాదు, నువ్వు దేవుని ప్రేమించు అన్నది దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచిపరచడానికి ఒకే ఒకటి, నీ పొరుగు వాణిని నీవు ప్రేమించుటలోనే దేవుని ప్రేమించుచున్నావు అనేది రుచిపరచబడుతుంది. ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన వాడై ఉండాలి అన్నది దేవుని వాక్యం. 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొందుతీమి. దేవుణ్ణి ప్రేమించుట అంటే పొరుగువాన్ని ప్రేమించుట, అది ఆజ్ఞే. అది ఆజ్ఞ. పాత నిబంధన 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలోనికి మన ప్రభువు కుదించి సమగ్ర సమాచారం, సంపూర్ణ ఆజ్ఞల యొక్క సారం అందులో ఇమిడ్చి ఉంచాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు ప్రేమింపవలెను, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను. ఇందులో దేవుని ప్రేమ. యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ లవ్ ఆన్ యువర్ నైబర్, బట్ యు ఆర్ సేయింగ్ దట్ ఐ యామ్ లవింగ్ గాడ్. నీ సహోదరుని మీద ప్రేమ చూపించలే నీవు, నేను దేవుని ప్రేమిస్తున్నానంటే వావ్, ఎంత అబద్ధికుడు. యు ఆర్ లయర్ బిఫోర్ ద లార్డ్. నీవు దేవుని ఎదుట అబద్ధికుడు అని అర్థం. దేవుని ప్రేమించడం అంటే సహోదరుని ప్రేమించడం. దేశ అభివృద్ధికి మూలం, దేశ ప్రగతికి మూలం, దేశ సంక్షేమానికి మూలం, దేశ భౌమాధికారంలో ఉన్నటువంటి ఒకే ఒక మూలం ప్రేమ. అది లేకపోతే వ్యర్థం. దేశ సౌభ్రాతత్వము కూడా, దేశ అభివృద్ధి అన్ని కూడా ప్రేమలోనే దాగి ఉంటాయి. ఇది దేవుడు నేర్పిన సూత్రం, ఇది దేవుడు నేర్పిన నిర్వచనం. కనుక ఇశ్రాయేలును జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలు అన్నప్పుడు ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రేమ, దేవుని ప్రేమ. ఆర్ యు లవింగ్ యువర్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే దేశమును కూడా ప్రేమిస్తాం. అలాగంటాను. దేశం అనగా మట్టి కాదు, దేశం అంటే మనుషులై. నీ సహోదరులను నువ్వు ప్రేమించాలి, నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ప్రేమించాలి, నిన్ను వలే ప్రేమించాలి. వారు నాశనమునకు వెళ్ళకూడదని వారి కొరకు ప్రార్థన చేసి ప్రేమను చూపించు. నశిస్తుంటే వారి కొరకు ప్రార్థన చేసి నువ్వు ప్రేమించడం చూపించు. అవసరతలో ఉంటే అక్కర్ను తీర్చి ప్రేమ చూపించు. అవసరమైతే రక్తమి, అవసరమైతే సమయం ఇవ్వు, అవసరమైతే ధనం ఇవ్వు, అవసరమైతే 2 చేతులు జోడించి ప్రార్థించు, మోకరించి కన్నీళ్లు విడుచు. ఏ విధము చేతనైతేనేమి నీ ప్రేమను దేవుని ఎదుట కనపరుచుకోవడానికి. ఇశ్రాయేలును దేవుడు మరిచిపోజాలను అంటున్నాడు.
నేను నిన్ను మరిచిపోజాలను. ఈ మాటలు వింటున్నా నిన్ను దేవుడిలాగా పలకరిస్తున్నాడు. నేను నిన్ను మరిచిపోజాలను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫర్గెట్ యూ. నేను నిన్ను మర్చిపోవడం అసాధ్యం అనే దేవుడు అంటున్నాడు. నేను ప్రేమించాను నిన్ను, ఇంకంతే, నేను మర్చిపోవడం అసాధ్యం అంటున్నాడు. నువ్వైనా మరవవచ్చును కానీ దేవుడు నిన్ను మరవడు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఈరోజు ఈ మాటలు వింటుండగా, దేవా నన్ను మరవజాలని ప్రేమ చూపినవాడా నీకు స్తోత్రం అని చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఎరిగిన వాడే ప్రేమను ఎరిగిన వాడు. దేవుని తెలుసుకున్నవాడే ప్రేమించగలడు. ప్రేమించేవాడే దేవుని సంబంధి. ప్రేమ లేనివాడు దేవుని సంబంధే కాదు, దేవుని చూచిన వాడే కాదు. దేవుని సహోదరుని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నాడంటే అట్టి వట్టి అబద్ధికుని కంటే ఇంకొకటి ఎవడు ఉంటుంది. ఈరోజు అబద్ధమాడు. దేవుణ్ణి ప్రేమించితే దేశ ప్రజలను కూడా ప్రేమిస్తాం. నీ ప్రతి ప్రార్థనలో దేశమును గురించి, అధికారులను గురించి, రాజులను గురించి, ప్రధానులను గురించి, దేశ రక్షణ కొరకు, సుభిక్షత కొరకు, సంక్షేమం కొరకు నా ప్రార్థనలో మొదటిదై ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు వింటుండగా నీకు దేవుని యొక్క వాగ్దానం, ఆయన నిన్ను గురించి చెబుతున్నాడు. నేను నిన్ను మరిచిపోజాలను. నేను నిన్ను మరిచిపోజాలను. మరవని దేవుడు యాకోబుకు ఇస్తున్న భరోసా, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేయదు, నిన్ను విమోచించేదను అని మరలా ప్రేమ ధ్వనులు వినిపిస్తున్నాడు. ప్రేమ సంగీతాన్ని మరలా వినిపిస్తూ ఉన్నాడు. ప్రేమ వచనాలను మరలా గుర్తుకు చేస్తూ ఉన్నాడు. ప్రేమ నిర్వచనాన్ని మరోసారి డిస్ప్లే చేస్తూ ఉన్నాడు. ప్రేమను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా యొద్దకు మల్లుకొనుము అంటున్నాడు. ప్రేమ లేని దారుల్లో ఎందుకు తిరుగుతావు? ప్రేమ లేని మార్గాల్లో ఎందుకు విలపిస్తావు? నా వైపుకు మల్లుకో. దేవుని వైపుకు మల్లలేక, ప్రేమ లేక మ్రగ్గుతున్న మానవుడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడను నేనేని ఆయన చెబుతున్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. చూడుమున అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నా. గర్భమున పుట్టిన చంటి బిడ్డను తల్లి మరచును, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. సచ్ ఎ లవ్, గ్రేట్ లవ్. ఈరోజు దేశ స్వాతంత్రత, దేశం యొక్క సుభిక్షత, సంక్షేమం దేవుని ప్రేమతోని ముడిపడి ఉంది. దేవుని ప్రేమ ఎక్కడ ప్రజ్వలిస్తుందో అక్కడ శాంతి సమాధానం. దేవుని ప్రేమ ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ సుభిక్షం, సంక్షేమం పరవళ్ళు తొక్కుతూ ఉంది. అందుకని అలాంటి స్థితిగతి మరలా మన దేశానికి ఇవ్వాలని, రావాలని, మరొక సంవత్సరమును దయాకిరీటముగా దేశమునకు ఇవ్వాలని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దేశంలో ఉన్న ప్రజలందరూ జీవము గల దేవుని వైపు తమ కనులెత్తి జీవము గల దేవుని గణపరచుటకు మనస్సు కలగాలని, రక్షణ పొందుటకు, మారు మనస్సు పొందుటకు మనస్సు కలగాలని మన ప్రార్థన అయి ఉండాలి. గనుక దేశం కొరకు ప్రార్థన చేద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, అడుగుదాం, విలపిద్దాం, ప్రభువును ఆరాధన చేసి ఒప్పిద్దాం, ప్రభువుకు ప్రార్థన చేసి ఒప్పిద్దాం, ప్రభువునకు విజ్ఞాపన చేసి ఒప్పిద్దాం. నా దేశమును ప్రేమించును ఆయన అని చెప్పి అడుగుదాం. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే మన దేశం మీద తొలకరి వాన, అప్పుడే మన దేశం మీద ఆశీర్వాదపు పంట, అప్పుడే మన దేశమునకు దయాకిరీటం, అప్పుడే మన దేశపు సారలు వెదజల్లడం, అప్పుడే బీడు భూములు సారం కలిగి ఆనందిస్తాయి, కొండలు ఆనందిస్తాయి, పర్వతములు సంతోషిస్తాయి, పచ్చిక బయళ్ళు ఉల్లసిస్తాయి, లోయలు సస్యములతో కప్పబడతాయి. సంతోష ధ్వని, ఆనంద ధ్వని మన దేశంలో వినపడుతుంది. అప్పుడే నిజమైన స్వాతంత్రత, సంబరాలు, సంతోషం. ప్రేమలో విడుదల ఉన్నది, ప్రేమలో సంతోషం ఉన్నది. అట్టి ప్రేమ నీవు నీ కుటుంబం వశపరుచుకోవాలని, ప్రేమకు నిర్వచనం, చిహ్నం, ప్రేమ స్థానం కల్వరి, అక్కడికి రావాలని, అక్కడ దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలని, రెండు చేతులు చాచి పిలిచిన ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
దేవుడు ఈ మాటలను దీవించును గాక, విన్న మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన. దయాళుడవైన మా తండ్రి, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రం. నా మాటలను దీవించండి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కొరకు ప్రార్థన చేశాం, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థన చేశాం, ప్రతి మనుషుని కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేశాం, మనుషులందరి కొరకు వేడుకున్నాం. మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి. లేని వారిని, బీదలను, విధవరాండ్రను, తల్లి తండ్రి లేని అనాథలను, కూడు గుడలేని నిరాశ్రయులను, గుడ్డి వికలాంగులను, రోగగ్రస్తులను, వ్యాధి పీడితులను, గడాంధకరపు చీకట్లో మరణకరమైన భయములో ఉన్న వారిని విడిపించి, ఆదరించి, కరుణించి, కటాక్షించి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేశమును యుద్ధ బారి నుంచి తప్పించండి. సంక్షేమమును, సంతోషమును, సమాధానమును, ఉల్లాసమును, ఆనందమును కలగచేసి మహిమ పొందుమని దయగల ఆత్మకు పరిపూర్ణ హృదయంతో మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. నీ ప్రేమ వర్షించున్నట్లు నా దేశమునకు అనుమతిమ్మని. నేను ప్రభు, నీ యొక్క ప్రేమ ఫలించినట్లు నా దేశమునకు మీ అనుమతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాలించే ప్రతి వాని హృదయముని చిత్తానుసారంగా మలుచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏలే ప్రతి అధికారి యొక్క హృదయాన్ని నీటి కాలువల వలె మలుచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రక్షణ ధ్వనులు వినబడినట్లు, రక్షణ సంగీత నాదములు వినబడినట్లు నా దేశమును ఆశీర్వదించండి. స్వార్థ జ్వాలను మరొకసారి విస్తరించినట్లు, ప్రభువు మండునట్లు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నైనా కార్యానుకూలమైన మంచి సమయములను ప్రాప్తింపచేయమని, ద్వారములు తెరువుమని ప్రార్థన చేస్తూ మహిమగల దేవునికి అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా దేశమును బట్టి, దేశ అధికారులను బట్టి, దేశ ప్రజలను బట్టి, స్థితిగతులను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములని ఆరోపించుకొనొచ్చు. మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి దీనులమై వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.